ఈ అంశంపై జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మనతో ఉన్నారు. అలాగే తెలుగుదేశం నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనతో ఉన్నారు. మరోవైపున ఢిల్లీ నుండి పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు వివేక్ కూడా లైవ్లో జాయిన్ అవుతారు. లక్ష్మణరావు గారు, ఈ రోజున తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటిది పద్ధతైనటువంటి వ్యూహమే అనుకుంటున్నారు? మొత్తం ద్రోహపూరితమైన విధానం, మోసపూరితమైన విధానం, అవకాశవాదంతో కూడుకున్నటువంటి నయవంచక విధానం ఈరోజు కాంగ్రెస్ అవలంబిస్తున్నది. శవాల కోసం ఎదురు చూసే రాబందుల్లాగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి చూస్తే. ఎందుకంటే పదవులు ఇస్తే పదవులు తెలంగాణ ఉద్యమానికి అడ్డంకి కాదు, మేము పదవులు ఇవ్వమని కోరలేదు అని చెప్పి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. అసలు మీకు పదవులు ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు ముందుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇంతవరకు ఇవ్వనటువంటి పదవులు ఇప్పుడే ఎందుకు ఇవ్వడానికి ముందుకొస్తున్నది? అది దానికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం ఉధృతి తగ్గించడానికి, ఉద్యమం మిమ్మల్ని పక్కకు పట్టించడానికి, మిమ్మల్ని అసలు పదే పదే మిమ్మల్ని ఎందుకు కేంద్రం పిలుస్తుంది? మీరు పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతున్నారు? ఒక్క జగన్ కొరకు, ఆయన అధికారం కొరకు, ఒక వ్యక్తి కొరకు, ఆయన రాజకీయ ప్రయోజనం కొరకు 25 మంది ఎమ్మెల్యేలు ఆయన దీక్షకు మద్దతుగా పోతే చీమ కుట్టినట్టుగా కూడా చర్య తీసుకోలేదు సోనియా గాంధీ గారు. ఇవాళ మొన్న తెలంగాణ అంశం మీద ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా దానికి, అంటే 4 కోట్ల మంది ప్రజల 54 సంవత్సరాల ఆకాంక్షకు సంబంధించి మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు ఇష్యూకు సంబంధించి మీటింగ్ పెట్టుకుంటే 10 మంది రాలేదు. ఒక జగన్ ఒక వ్యక్తి అధికారం కోసం 25 మంది పోతే కేంద్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ పదవులు మరి పదవులు వదిలిపెడితేనే రాష్ట్రం వస్తుంది, రాజకీయ సంక్షేమం వస్తుందని చెప్పి ప్రకటించడం అన్నది అందులో భాగమే అనుకుంటున్నారు, వ్యూహాత్మకంగా చేస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వీళ్ళు ఏడ్చే పిల్లానికి పిపరమెంట్ ఇచ్చినట్టు, అదేవిధంగా కుక్కకు బొక్క వేసినట్టు, అరిచే కుక్కకు బొక్క వేసినట్టు అరుస్తున్నారు. ఇక్కడ టీవీలల్లా ప్రెస్సులల్లా అరుస్తున్నారు. కనుక వీళ్ళ బలహీనత ఏందో, వీళ్ళ బలం ఏందో ఇకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళది కేంద్రానికి తెలుసు. కనుక అట్లా లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు దానికి మేకప్ చేసుకుంటున్నారు, పదవులు అడ్డంకి కాదని. పదవులు వదిలిపెడితే రాజకీయంగా ఒత్తిడి పెరిగి రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. ఆ రోజు డిసెంబర్ 9 నాడు వాళ్ళు చేసింది అదే అని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తుంటే పదవులు దానికి అడ్డం కాదు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం, అది ఏ రీతి ఏం లేదు? ప్రజలు సిద్ధంగా గ్రామాలకు వస్తే వీళ్ళ సంగతి తేల్చడానికి. పెద్దిరెడ్డి గారు, ఈ రోజున కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఇచ్చేది తెచ్చేది లేకుంటే చచ్చేదైనా మేమేనే. అంతగా తెగించి గట్టిగా చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే మా వెనకాల అధిష్టానం ఉంది, అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోతోంది, ఫిబ్రవరిలో బిల్లు పెట్టబోతోంది అన్నటువంటి సంకేతాలను కొంతమంది ఇస్తుంటే తెలంగాణ ఇవ్వడం మాత్రం ఖాయం, ఫిబ్రవరిలోనా కాదా అన్నటువంటిది త్వరలో తేలిపోతుంది, కానీ ఫిబ్రవరిలోనే బిల్లు పెట్టించేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది, మా శక్తి అంత ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. మీరేమంటారు? పూర్తిగా నమ్మశక్యంగా అన్నటువంటి అవాస్తవ ప్రకటనలు, ప్రేలాపనలు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తూ వస్తుంది. ఇవ్వాడిది కాదు ఇది. 1952 మొదలుకుంటే 56లో, 69లో, 71లో, 2004లో, 2009లో, చివరికి ఈ రోజు వరకు కూడా నాన్సుడు వ్యవహారంతో, నాన్సుడు ధోరణితో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఇక్కడటువంటి ప్రజల ఎంపీలు అలాంటి ప్రకటన అర్థం చేసుకున్నటువంటి పద్ధతులలో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఎంపీలు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు మేము ఐకమత్యంగా ఉన్నాం, ఏకతాటిపై నడుస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యం, మా పదవులు పెద్ద సమస్య కాదు, 500 మంది విద్యార్థుల ప్రాణాల కంటే మా పదవులకు ఉపయోగం కాదు, మా పదవులతో అవసరమైతే ప్రజలు మళ్ళీ మాకు ఇస్తారు అనే పద్ధతిలో మాట్లాడి ఒక విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నం చేసినారు. ఇవాళ వాళ్లకు ఎరవేసి పదవులు తీసుకోవడం పెద్ద తప్పేం కాదు, నేరమేం కాకపోయినప్పటికీ కూడా మొన్నటి వరకు స్పష్టంగా వాళ్ళే చెప్పడం జరిగింది, మేము ఏ పదవులు ఆశించదలుచుకోలేదు, మాకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేమో ముఖ్యం అని చెప్పినటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ పల్లవి మార్చేసరికి ప్రజలు అనుమానాలు మొదలవుతా ఉన్నాయి. ఇదేదో ఎరవేసి మళ్ళీ తెలంగాణ వాదాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఒక్కటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు ఈ దోబుసలాట ఆడుతా ఉన్నారు? దీనికి సంబంధించి స్పందించేందుకు కాంగ్రెస్ ఎంపీ వివేక్ ప్రస్తుతం ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వివేక్ గారు, ఈ రోజున పదవుల కోసం మీరు ఉద్యమాన్ని
తాకట్టు పెడుతున్నారన్నటువంటి వాదన ఒకవైపున టీఆర్ఎస్ మరోవైపు తెలుగుదేశం చేస్తుంది, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు వ్యూహిస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పినాను. అప్పుడు పెద్దిరెడ్డి గారు కూడా ఉన్నారు ఆ టీవీ ఛానల్లో. మేము పదవుల గురించి నేనైతే డెఫినెట్లీ మంత్రివర్గానికి ఆశిస్తలేను, నేను తీసుకోను. మా సోనియా గాంధీ గారు ఆల్రెడీ చెప్పినారు, ఫస్ట్ టైం ఎంపీస్ కి ఏ పదవి ఇచ్చేది లేదు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను కూడా ఈ ఉద్యమం తెలంగాణ రావాలి అని చెప్పి నేను ఇంతకు ముందే చెప్పాను. అంటే ఆమె పదవి ఇవ్వనుంది కాబట్టి ఎలాగో ఈ పదవిలు ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. కానీ టీడీపీ, టీఆర్ఎస్, ప్రెస్ అన్ని కలిసి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ మీద నిన్న కూడా మేము ఇంత చెప్పడం జరిగింది. మేము పదవులకు ఆశిస్తలేము, మాకు ప్రత్యేక అంశం ఉంది తెలంగాణ సాధన గురించి. మేమందరం కూడా కలిసి పోరాడతాము, కలిసి ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ తీయడానికి మేము ముందున్నాం. కానీ మీరందరూ కూడా ఏదో ఊహించుకొని వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు, వీళ్ళు పదవులు వచ్చేసినాయని చెప్పి మీరు చెప్పేది నేను అడుగుతున్నది ఫిబ్రవరిలో కట్టుబడి ఉన్నదా? నేను కొద్దిగా కంప్లీట్ చేస్తున్నాను, మీరు చెప్పండి. నేను వినలేదు మీరు చెప్పిన విషయం. నేనేమంటున్నానంటే ఈ మంత్రి పదవులు ఏదైతే ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుందో ఇది ఆల్ ఇండియా బేసిస్ లో ఎక్స్పాన్షన్ అవుతుంది. కేవలం తెలంగాణ మంత్రులను తీసుకొని, తెలంగాణ ఎంపీస్ ని తీసుకొని మంత్రివర్గంలో తీసుకొని వేరే చోట్ల ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం లేదు. నేను ఇప్పుడే ఒక సెంట్రల్ మంత్రి వారి దగ్గర వెళ్ళినప్పుడు ఇంకొక సెంట్రల్ మంత్రి వచ్చినారు, వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఏ పోర్ట్ఫోలియో వస్తుంది, ఎవరు మంత్రులు వస్తారు, ఏ మంత్రి పోతారు అని చెప్పి వాళ్ళందరూ చర్చించుకుంటుంటే మీరేమో మీరు తెలంగాణ ఎంపీస్ పదవులు కావాలని మీరందరూ ఊహించుకుంటున్నారు. కానీ ఇది కేవలం ఊహ, ఇంకా ఊహక ఇంకేం లేదు. మేము కూడా నిన్న ఏం చెప్పామంటే మా ఎంపీ గారు ఏమన్నారంటే ఈ ఎక్స్పాన్షన్ అవ్వేటప్పుడు ఇస్తారేమో తెలంగాణ వాళ్ళకి, ఆల్రెడీ అండర్ రిప్రజెంటెడ్ ఉన్నదని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 7 మంత్రులను ఒక మంత్రి ఉన్నారు తెలంగాణ నుంచి. నార్మల్ గా ఏదైతే వస్తే రావచ్చు, కానీ ఎవరు కూడా తెలంగాణ అంశం వెంటనే తీసుకెళ్లి మంత్రి పదవి తీసుకొని సంతోషిస్తారనే ఆ సమస్యనే లేదు. మేమందరం కూడా తెలంగాణ సాధన కోసము మేమందరం పోట్లాడతాము. తెలంగాణ ఎలాగైనా సాధించడానికి మేము ముందుండి సాధించుకుంటాం. రైట్. ఫిబ్రవరిలో పార్లమెంట్ లో ఇంకో విషయం అన్నారు పెద్దిరెడ్డి గారు. ఇప్పుడే నేను ఒక్క విషయం క్లారిఫై చేయాలనుకున్నా. పెద్దిరెడ్డి గారు అన్నారు 52లో, 69లో, 72లో, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని కానీ ఇవ్వలేదని చెప్పారు. కానీ నేను ఒక విషయం వారిని అడగాలని వారికి గుర్తు చేస్తున్నాను. 2002లో బీజేపీ 3 రాష్ట్రాలు చేసినప్పుడు టీడీపీ బీజేపీతో అలయన్స్ ఉంది. వారు అప్పుడు అడ్డుకున్నారు తెలంగాణ గురించి. మొన్న కూడా అలయన్స్ చేసింది టీడీపీ, టీఆర్ఎస్ తో. గురించి వారు కాంగ్రెస్ పార్టీ మీద ఏ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 తెలంగాణ ప్రక్రియ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నిజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాకినాడ తీర్మానాన్ని మీరు జాతీయ కార్యవర్గంలో పెట్టలేదు. జాతీయ కార్యవర్గంలో 3 రాష్ట్రాల వరకు మేము అప్పుడు పరిమితమైనాం. 3 రాష్ట్రాలు మేము మాటిచ్చే ప్రకారంగా చేసినామని చెప్పి మీరు వినండి. మీరు తెలంగాణ గురించి ఎక్కడ పోరాడుతున్నారండి? డిసెంబర్ లో చేసిన ప్రకటన కట్టుబడి ఉన్నారా లేదా, ఇవాళ పార్లమెంట్ లేదా, అది మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కేసెస్ మీద మళ్ళీ చరిత్రలోకి వెళ్ళిపోయి చరిత్రహీనులు కావద్దు. అధికారం లేని వాళ్ళు, చేతిలో చేసే అవకాశం లేని వాళ్ళు తప్పు చేస్తే ప్రజల కోట వదిలిపెట్టండి. కాకపోతే ఇవాళ మీరు ప్రధానమైన అధికారంలో వాళ్ళు, ప్రకటన చేసిన వాళ్ళు మీ ప్రకటన వెనుక తీసుకుంటే 500 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారు. మళ్ళీ వాళ్ళ దోబూచులు ఆడాడేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు సిన్సియర్ గా మీరే తీసుకోండి, ఆ గౌరవాన్ని మీరే పొందండి, ఆ ఖ్యాతిని మీరే పొందమని చెప్తాను తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మీ యొక్క సిన్సియర్ గా మీరు ఎఫర్ట్స్ పెట్టి దాన్ని సాధించే ప్రయత్నం చేయండి. మీ సిన్సియర్ నేను చెక్కిస్తున్నాను. ఇక్కడ మీ వ్యవహారం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులను నేను తప్పుపడుతూ ఉన్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. లేదు పెద్దిరెడ్డి గారు, మీరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, మీరు కూడా పదవులు మంత్రులు అందరూ లేదు. కానీ చెప్పిన మీరు ఇప్పుడు ఏదైతే అంశం పదవి, మీరు పదవులు తీసుకుంటున్నారని ఉట్టిన ఆరోపణలు వేస్తున్నారు. అర్థం చేసుకుని ఏం చెప్పినంటే కేంద్రంలో మంత్రి పదవి అనేది
ప్రధానమంత్రి ఇష్టము, ఎంపీలో ఉన్నాలో ఎవరినైనా అది సెలెక్ట్ ఇష్టం అండి. చేసుకోవచ్చు, అందులో తెలంగాణ మేము వాళ్ళు దానికి కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మీకు భారతదేశంలో ఒక ఎవరైనా విశ్వాసం కావచ్చు, ఇప్పిస్తున్నాను. దాన్ని మేము తప్పు పట్టడానికి ఎవరు నేను సిద్ధంగా కూడా లేను. ఢిల్లీకి అయితే వచ్చి నేను చెప్పేది ఒకటే, పని చేయలేదు, మొన్నటి మాకు వరకు మంత్రి మీరు పదవి ఏదైతే ప్రకటన కావాలని. చేసినారో ఆ ప్రకటనలో ప్రతిస్పందన ప్రజల నుండి వస్తా ఉంది కనుక దాన్ని మీరు ఆలోచించుకోమని చెప్పాను మేము తప్ప ఇప్పుడు కూడా మీరు ఉన్నామండి, మంత్రి మీరు పదవి ఎక్కడ తీసుకోవడం లేరు, తప్పని అదే నేను చెప్తున్నాను. మాట్లాడలేదు. మీరు అందరూ TDP 11 తరఫు నుంచి మీరు ఎక్కడ కూడా లేరు, ఏ క్యాబినెట్ తెలంగాణ తీర్మానం చేయండి, సమస్యలో ఎక్కడ కూడా మీరు రాష్ట్రపతికి లేరు. ఒక తెలంగాణ బిల్లు పంపండి, ఆ విధంగా రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ ఖ్యాతిని మీరే పొందండి. చరిత్రలో మీకు ఆ సువర్ణాక్షరాలతో లిఖించబడతారు. రైట్ వివేక్ గారు, అలాగే బిల్లు పెట్టేటువంటి పరిస్థితి రేపు ఫిబ్రవరిలో మీరు ఉంటుందా? చెప్పిన విషయము డెఫినెట్లీ నిజంగా అవుతుంది. మేము కూడా అందరం కలిసి మేము పోట్లాడతాము, తెలంగాణ సాధించడానికి ముందుంటాం, సాధిస్తాం. రైట్ ఫిబ్రవరిలో బిల్లు పెట్టేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది వివేక్ గారు? లక్ష్మణరావు గారు అది ఇప్పుడు వారు ప్రభుత్వము శ్రీకృష్ణ కమిటీ. వివేక్ గారు, నేను అడుగుతున్నది ఫిబ్రవరిలో బిల్లు పెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా? పరిస్థితి ప్రయత్నిస్తున్నామండి, మేమందరం ఉన్నాము. మీరు 204లో మీరు మంత్రి పదవి తీసుకొని మీరు తెలంగాణ బిల్లు అప్పుడే పెట్టుంటే అయిపోయేది. లక్ష్మణరావు గారు తీసుకురాలేదు, అప్పుడు మీరు మంత్రి పదవుల్లో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము అందరం కూడా మొన్న కూడా ప్రణబ్ ముఖర్జీ గారితో కలిసినప్పుడు మాకు తెలంగాణ తక్కువ ఇంకేం వద్దని చెప్పి మేము రాజపురంగా గారు కూడా 11 మంది కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు, మీ credibility రాజ్యసభ ఎంపీలు మేము విషయాలు ఇచ్చాము. ఎవరు తప్పు మేము పట్టలేదు. దానికి కట్టుబడి ఉన్నాము. కూడా ఎక్కడ కూడా మేము ఒక్క అంశం కూడా వెనుకకు వెళ్ళట్లేదు. సింగిల్ వాయిస్ ఉందనే క్రెడిబిలిటీ మీకు ఉన్నది లేదని కాదు, విషయం మీరు అనవసరంగా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నారు. 2004లోనే టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదని. వివేక్ గారు, మీరైతే మంత్రి పదవి తీసుకోమని చెప్పి ప్రకటించారు, అది మరి ఎవరైతే ప్రకటించారా అరే మీరు ఎవ్వరికి కూడా చెప్పలేదు. మీరే మంత్రి ఇవాళ నరసింహారెడ్డి గారు అదే చెప్పారు. మేము అక్కడ ఢిల్లీలో వెళ్ళాము, ఇక్కడ రాష్ట్రంలో కూడా 6 మంత్రి తెలంగాణ ప్రాంతం నుండి 2 మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తే దానికి తెలంగాణకి అడ్డంకి ఎట్లయితుంది అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. లక్ష్మణరావు గారు ఇంకొకటి మీరు అప్పుడే వివేక్ గారు, ఒత్తిడి తీసుకొస్తే అయిపోయింది కదా. 2004లో మాకు మంత్రి పదవులు మాకు తెలంగాణ అంటే అయిపోయింది. నిజమే, కానీ ఎప్పుడైతే లక్ష్మణరావు గారు మీరు మీరు అప్పుడే మాకు తెలంగాణ మంత్రి పదవులు తెలిసిందో మాకు అప్పుడే తెలంగాణ కావాలంటే అప్పుడే కేంద్ర ప్రభుత్వం మా ఒప్పుకునేది. మంత్రులు రాజీనామాలు చేయడం జరిగింది, అప్పుడే పదవులు వదిలిపెట్టుకోవడం జరిగింది, మళ్ళీ పోరాట పంతాను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు పదవులు మేము తీసుకుంటున్నారా లేదా, మేము ఇంకా మంత్రి బిల్లు పదవి పెట్టబోతున్నారా తీసుకోలేదు, లేదా మీరే అనేది ఉంచుకుంటున్నారు అందరూ. ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే మంత్రివర్గం యొక్క ఆమోదానికి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి 10కో మరి సెకండ్ వీక్కో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో మీరు బిల్లు పెట్టేటువంటి ఉద్దేశమే ఉన్నట్టేడుంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ 3-4 వారాల ముందే ప్రారంభం కావాలి. దాన్ని కేంద్ర కేబినెట్కు పంపించాల్సి ఉంటుంది, కేంద్ర కేబినెట్ మళ్ళీ రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. కనుక మీరు పెడుతున్నారా లేదా అనేది ఇప్పుడు తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు పదవులు ఎవరు తీసుకుంటున్నారు? రైట్, అంటే ఫిబ్రవరిలో కాకుండా ఫిబ్రవరిలో పెట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఫిబ్రవరిలో కాకపోయినా పార్లమెంట్ లో బిల్లు పెట్టడం, తెలంగాణ తేవడం ఖాయం అని చెప్పి వివేక్ అంటున్నారు. వాళ్ళు ఖాయం అంటున్నారు. అప్పుడే మీరు అడిగేది ఫిబ్రవరిలోనే బిల్లు పెట్టమంటారా, ఆ తరువాత కొంత సమయం తీసుకునైనా పర్వాలేదంటారా? ఇంకెందుకు ఫిబ్రవరి, ఇప్పుడు మంచి సమయం ఉన్నది కదా, ఉద్యమం కూడా ఉధృతంగా కొనసాగుతున్నది కదా, 4 కోట్ల ప్రజలు ఏకమైన అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నప్పుడు ఇంకొకసారి పెట్టవచ్చు కదా అనే దాంట్లో అర్థం లేదు. ఫిబ్రవరిలో బిల్లు పెట్టలేకపోతే కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకిస్తారా, లేకపోతే ఎంపీలు కమిటెడ్ గానే ఉన్నారు, అధిష్టానం వాళ్ళ మాట వింటలేదు అనుకుంటారా? అధిష్టానము వాళ్ళ మాట వింటలేదు అంటే వినకట్టు చేయాలి, వీళ్ళు ఒత్తిడి పెంచాలి, ఎలా రాజీనామాలు చేయాలి. ఎలా రాజీనామాలు చేస్తేనే తప్పకుండా రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది, అధికారం పోతుందంటేనే ప్రభుత్వం భయపడుతుంది తప్పితే ఇంకా దేనికి కూడా ప్రభుత్వము భయపడది. అవసరాలు రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ నిర్ణయించేటివి కనుక దానికి మూలమైనటువంటి మీ పదవులు రాజీనామాలు చేస్తే తప్ప కేంద్రం మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశమే లేదు. ఈ ఫిబ్రవరి కాదు, దాని తర్వాత కూడా మీరు రాజీనామాలు చేస్తేనే అట్లాంటి అవకాశం ఉంటుందని చెప్పి వివేక్ గారు, నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మేమందరం కూడా అన్నాము ఏమని, తెలంగాణ గురించి ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం.
సరైన మేము రాజీనామా